బ్రాహ్మణి ఇంటికి వెళ్ళి నారాయణ సావిత్రిని తీసుకొస్తాను. జరిగింది మొత్తం అర్థమయ్యేలా చెప్తాను. అప్పుడు వాళ్ళు ఏమంటారో ఏమనుకుంటారో ఇద్దరం కలిసి విందాం. ఓకేనా? ఏంటి బెదిరిస్తున్నావా? కాదు, నిన్ను కంట్రోల్ చేసేకి నా చేతిలో ఉందని చెప్తున్నాను. నేను ఆ కుటుంబానికి సాయం చేస్తున్నాను. బ్రాహ్మణి రుణం తీర్చుకుంటున్నాను. మోసాన్ని సాయం రుణం అని ఫీల్ అవ్వడం నీకు మాత్రమే చెల్లింది. నువ్వేమనుకున్నా నాకు ఒరిగేదేమీ లేదు. కానీ నా మీద పంతంతో ఒక విషయం మర్చిపోతున్నావు. ఇప్పుడు నువ్వు బ్రాహ్మణి ఇంటికి వెళ్ళి నిజం చెప్తే ఈ ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? ఈ లాజిక్ దీనికి కూడా తెలిసిపోయిందా? అయినా సరే తగ్గకూడదు, లేదంటే ఇది మన కంట్రోల్లోకి రాదు. ఊరుకోకపోతే ఊరేస్తారా? ఊరేయని. ఒక్కసారి తెగించానంటే ఎవ్వరిని లెక్క చేయను, నాకేం జరిగినా పట్టించుకోను. అంటే ఏంటి వనజక్క? ఎవరి గురించి ఆలోచించకుండా, ఏమాత్రం భయం లేకుండా బ్రాహ్మణి వాళ్ళ ఫ్యామిలీకి సరస్సు గురించి చెప్పేస్తానంటావా? అవును, ఖచ్చితంగా చెప్తాను. అసలే ఆ నారాయణకి గుండె జబ్బు. వాడు పోతేనే కాని దీనికి బుద్ధి రాదు. వద్దు వనజక్క, వనజక్క వద్దు. నా మీద కోపాన్ని ఆ కుటుంబానికి శిక్షగా మార్చొద్దు. అలా మారకూడదు అంటే నువ్వు సైలెంట్ గా ఉండాలి. రాహుల్ హడావిడి చూస్తుంటే నీ గురించి నిజం తెలిసింది అనిపిస్తుంది. కన్ఫర్మేషన్ కోసం నిన్నేవైనా అడిగితే ప్రేమ పిచ్చి అని ఎక్సైట్ అయ్యి ఎగిరి గంతేసి నేనే సరసు బొమ్మ బొరుసు అని వాగకూడదు. సరే, చెప్పను. ఏంటి ఇంత సింపుల్ గా ఒప్పేసుకున్నా? వాదన చేసినా ఫలితం ఉండదని తెలిసి కూడా ఇంకేం మాట్లాడను వనజక్క. మంచిది. పద ప్రీతి. విన్నావా తల్లి వాళ్ళ మాటలు? ఏ షరతు పెట్టకపోయినా అమ్మగారికి ఇచ్చిన మాట కోసమైనా నేను నిజం ఒప్పుకోలేనని వాళ్ళకు తెలియదమ్మా. కానీ మీ నాన్న ప్రేమ నాన్నమ్మ మాట కన్నా బలమైందమ్మా. అదే నా భయం. అన్నయ్య, we are all ready for your surprise. నీదే ఆలస్యం. మీరంతా కాదు, మీకన్నా ముందు రెడీ అవ్వాల్సిన బ్రాహ్మణి అక్కడ. తనని ఎప్పుడో రెడీ అవ్వమని చెప్పాను, ఇంకా రాలేదేంటి? ఒకవేళ పాపని రెడీ చేస్తోందేమో. ఈ సరసు నిజంగా నా వార్నింగ్ కి భయపడిందంటావా ప్రీతి? రెడీ అయి కూడా బయటకు రాలేదు. అయినా నీ మాటలకి నేనే భయపడుతున్నా. అదెంత చెప్పక్క. మరేమనుకున్నావు? నవ్య, ఒకసారి నువ్వు వెళ్ళి చూసిరామ్మా. సరే డాడ్. సరసు, సరసు, సరసు. సరసు, సరసు. అన్నయ్య, బ్రాహ్మణి రూమ్ లో లేదు.
లేదా? బయటికి ఎక్కడికైనా వెళ్ళిందా? మనమంతా హాల్లోనే ఉన్నాం కదా, అయినా ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది? నేనిప్పుడు ఆ పార్టీకి వెళితే మీ నాన్న ప్రేమని చూసి మాట తప్పుతానేమోనని భయంగా ఉంది. అదే జరిగితే మీ నాన్నమ్మ నన్ను ఇంట్లో ఉండనివ్వదు. అందుకే మనం ఎవరికంట పడకుండా ఈ రాత్రంతా ఇక్కడే ఉందాం. నా స్వార్థం కోసం నిన్ను కష్టపెడుతున్నాను. నన్ను క్షమించు తల్లి. బ్రాహ్మణి, 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 బ్రాహ్మణి. బ్రాహ్మణి, బ్రాహ్మణి. నీ గురించి ఇంత ఏర్పాటు చేస్తే చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయా బ్రాహ్మణి? బ్రాహ్మణి, నువ్వు ఇక్కడున్నావేంటి? అంటే పాప నిద్రపోతుందని అలా ఎత్తుకొని తిప్పుతూ ఈ గదిలోకి వచ్చేసాను బాబు. లోపలికి రాగానే తలుపు గడిపడిపోయింది. ఎంత తీసినా రాలేదు. అరిచి అరిచి అలసిపోయి లోపలే ఉండిపోయాను బాబు. ఏంటి బ్రాహ్మణి ఇది? నువ్వు కనబడక నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? సరేరా. ఎక్కడికి వెళ్ళావమ్మా? అంటే అన్నయ్య, బ్రాహ్మణి వచ్చేసింది. ఇంకా ఆలస్యం చేయకు. వి ఆర్ వెయిటింగ్. అవును రాహుల్, సరసు ఎక్కడా? చూడాలని మాకు చాలా ఆతృతగా ఉంది. తెలుస్తుంది నీ ఆతృత, అత్యుత్సాహం. కమాన్ తేజ, లేని సరస్సుని రాహుల్ ఉందని చెప్తుంటే తప్పులేదు, కానీ చూడటానికి ఎక్సైట్ అవ్వటం వనజక తప్ప? సరస్సు లేదని ఎవరన్నారు? నీ కళ్ళ ముందే కదా రాహుల్ తను చనిపోయింది. నా సరస్సు చనిపోలేదు, బ్రతికే ఉంది. అయితే తీసుకురా, లేటేంటి? అన్నయ్య, ఇంకా 12 అవ్వడానికి 2 మినిట్సే ఉంది. ఎన్ని మినిట్స్ అయితే ఏంటి నవ్య? సరస్సు లేదు కదా. ఉంది,
ఎక్కడ? తనిక్కడే ఉంది. ఇక్కడంటే ఎవరు? బ్రాహ్మణియే నా సరస్సు. నేను ఏంటి బాబు మీరు చెప్పేది? రూపంలో సరస్సులేమో కానీ నేను బ్రాహ్మణినే బాబు. మీరు ఎన్నిసార్లు నన్ను సరస్సు అన్నా నేను ఎప్పుడు చెప్పేది ఇదే కదా బాబు. దానికి ఎందుకింత ఆర్భాటం? ఇది ఆర్భాటం కాదు, నువ్వు చెప్పేది అబద్ధం. నువ్వే సరస్సు అన్నదే నిజం. అది నీ ప్రేమలో, నీ మాటలో, ఆఖరికి ఈరోజు నీ గెలుపులో చూశాను. పెళ్లికి ముందు నువ్వు మనిద్దరికి మాత్రమే తెలిసిన విషయాలు చెప్పినప్పుడు నేను నమ్మలేదు. ఇప్పుడు ఆలోచిస్తుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. అందుకే నువ్వు కాదని 100 సార్లు చెప్పినా నమ్మను కాబట్టే 1000 సార్లైనా నువ్వే నా సరస్సు అని వాదిస్తాను. నువ్వు నిజం ఒప్పుకునే వరకు ఇదే మాట్లాడతాను. ఏంటి బాబు ఇది? మీరు బలవంతంగా ఒప్పించాలనుకుంటున్నారా? అలా అయితే చెప్పండి, తప్పకుండా తలదించుకుంటాను. ఇదేమి శిక్ష కాదు సరస్సు తలదించుకోవడానికి. నీ మెడలో కట్టిన తాళంత నిజం. మీరు ఎన్ని చెప్పినా నేను మాత్రం సరస్సుని కాదు, బ్రాహ్మణినే. నారాయణ సావిత్రమ్మల కూతుర్ని. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. సరస్సు! రాహుల్! అయ్యో ప్రీతి, అయ్యయ్యో. నాన్న రాహుల్, నా మాట విన్నానా? నాన్న వద్దు నాన్న. డాడ్, ఎవరు ముందుకు రావద్దు. ఇది నాకు నా నమ్మకానికి మధ్య యుద్ధం. మీరు రావద్దు. ప్రేమో ప్రాణమో ఈ రోజే తేలిపోవాలి. రాహుల్ బాబు వద్దు, ఆగో! వద్దు రాహుల్ బాబు. ఏంటిది? ఆ కత్తి తీయండి రాహుల్ బాబు, ప్లీజ్. నీ మాటల కన్నా ఇది పదునేం కాదు. నువ్వే నా సరస్సు అని నాకే కాదు, అది నీకు కూడా తెలుసు. నీ పుట్టినరోజు నాడు ఇంట్లో అందరికీ, ఈ ప్రపంచానికి సరస్సు నువ్వే అని నేను నిరూపించాలనుకున్నాను. కానీ నువ్వు అది ఒప్పుకోకుండా నన్ను ఫూల్ని చేశావు. అబద్ధంతో తప్పించుకుంటున్నావు. రాహుల్ బాబు నా మాట వినండి, వద్దు రాహుల్ బాబు. ఏయ్! నా ప్రేమ నీకు లెక్కలేనప్పుడు నేను ఉంటే ఎంత పోతే ఎంత? రాహుల్ బాబు వద్దు, నా మాట వినండి. దగ్గరికి రావద్దు. రాహుల్, దగ్గరికి ఎవరు వచ్చినా వెంటనే పీక్కోసుకుంటా. నాకు నీ మాట కావాలి, నాకు నిజం కావాలి.
12 అవ్వడానికి సరిగ్గా 1 నిమిషం సమయం ఉంది. నిజం ఒప్పుకుంటే నేను బ్రతుకుతాను, లేదని మౌనంగా ఉంటే నమ్మకంతో పాటు నా ప్రాణాలు కూడా వదిలేస్తాను. రాహుల్ బాబు రాదు, అన్నయ్య రాహుల్ రాదు. వద్దు బాబు. రాహుల్ బాబు నా మాట వినండి. అలాంటి మాటలు వద్దు బాబు. 55. మావయ్య మీరైనా చెప్పండి మావయ్య. తేజ బాబు, నవ్యమ్మ. 22. ఈ 3 కుండలు నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి నేను పెట్టే 3 కండిషన్స్. మొదటిది, నువ్వు సరస్సు అని రాహుల్కి ఎప్పటికీ తెలియకూడదు. తెలిస్తే రాహుల్కి నీ పట్ల ప్రేమ పెరుగుతుంది. అది నా కొడుకుని నాకు దూరం చేస్తుంది. నువ్వు మాట తప్పిన ప్రతిసారి 1 కుండ పగులుతుంది. 3వ కుండ పగిలిన మరుక్షణం నీ అడుగు నా ఇంటి గుమ్మం బయటుండాలి. 15. 7. 3. అయ్యో వద్దు రాహుల్ బాబు, నా మాట వినండి. రాహుల్ బాబు, నేనే మీ సరస్సుని. నేనే మీ సరస్సుని బాబు. మీరు ప్రాణంగా చూసుకున్న మీ ప్రేమని, బ్రాహ్మణిగా పేరు మార్చుకున్న మీ భార్యని, మీ సరస్సుని నేనే బాబు, నేనే. ఎన్ని రోజులు అబద్ధంగా బ్రతికినందుకు నన్ను క్షమించండి బాబు. క్షమించాల్సింది నేను కాదు, నేను కనిపెట్టడానికి, నువ్వున్న నిజం బయట పెట్టడానికి ఇన్ని రోజులు పట్టినందుకు ప్రేమతో నువ్వే క్షమించాలి. నువ్వే నా ఊపిరి సరస్సు. ఇంకెప్పటికీ నేను దూరం చేసుకోను. కళ్ల ముందున్న నిజాన్ని తెలుసుకోలేనంత మూర్ఖంగా మాట్లాడాను. నువ్వు కూడా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. లేదు బాబు, నేనెక్కడికి వెళ్ళను. ఏంటి ప్రీతి, ఇది ఇలా ప్లేట్ మార్చింది? మార్చింది ప్లేట్ కాదు, మన ఫేట్.
ఎలా చెప్తుంది డాడ్? మనకెప్పుడో తెలిసిన సంగతి తెలిస్తే ఏమైపోతాడో పాప అమాయకుడు. అమ్మా సరస్సు, ఇదెన్నో రోజులుగా దాచిన నిజం బయటపడిన రోజు. ఈరోజు నిజంగా నీ పుట్టినరోజమ్మా. రాహుల్, నువ్వు మాట నిలబెట్టుకుని మా అందరికీ సూపర్ సర్ప్రైజ్ ఇచ్చావు. ఇద్దరు కలిసి కేక్ కట్ చేయండి. ఇంతకు మించి సెలబ్రేషన్స్ ఏది ఉండదు. రా, కేక్ కట్ చేశారు.